హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మళ్ళీ మనం బీదర్కి వచ్చాము. సో ఇది నేను బీదర్ నుంచి సెకండ్ జర్నీ చేస్తున్నాను. ఇవాళ మనం వచ్చేసరికి మీరందరూ ఎప్పటి నుంచి అడుగుతున్న బీదర్ ఎక్స్ప్రెస్ అంటే బీదర్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. ఇంకా ట్రైన్కి 2 hours టైం ఉంది. సో ఇందాక మీకు బీదర్ అవుట్ సైడ్ మొత్తం చూపించా కదా. సో 10 ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయి ఈ జర్నీ స్టార్ట్ చేద్దాము. ఈ ట్రైన్ గురించి చాలా విషయాలు మాట్లాడాలా. సో మీరు కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. స్టేషన్లోకి ఎంట్రీ మిగతావన్నీ చూపిస్తాను. ఇది బీదర్ బుకింగ్ కౌంటర్. రిజర్వేషన్ అండ్ జనరల్ టికెట్స్ ఇక్కడే వేస్తారు. స్టేషన్ మొత్తం అప్గ్రేడేషన్లో ఉంది. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయింది స్టేషన్ అంతా. మీరు లాస్ట్ టైం కనుక నా వ్లాగ్ చూసుంటే ఏది బీదర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ చేశాను ఇక్కడ నుంచే. ఆ వ్లాగ్ కనుక చూసుంటే ఇప్పటికి స్టేషన్ చాలా డెవలప్ అయింది. 10 స్టేషన్లోకి వెళ్ళి మిగతా అది మీకు మొత్తం స్టేషన్ అంతా చూపిస్తాను. ఇవన్నీ ఎంటర్ అవుతున్నాము. మొత్తం బీదర్కి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ప్లాట్ఫామ్ 1, 2 and 3. సో మనం ప్లాట్ఫామ్ 1 వైపు ఎంటర్ అవుతున్నాము. ఇది మొత్తం ప్లాట్ఫామ్ 1 మీరు చూడొచ్చు. ప్లాట్ఫామ్ 2లో వచ్చేసరికి ఛత్రపతి శివాజీ టెర్మినల్ బీదర్ ఎక్స్ప్రెస్ ఉంది. సో మన ట్రైన్ అనేసరికి రాత్రి 7:25కి డిపార్ట్ అవుతుంది. ఇంకా రాలేదు. సో అది రాగానే నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో ప్లాట్ఫామ్ 3కి వచ్చేసాం మనం. మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ 3 నుంచి బయలుదేరుతుంది. ఇదిగోండి, ఇదే మన ట్రైన్. RAP 4 మన ట్రైన్ పుల్ చేస్తుంది. ట్రైన్ నెంబర్ 12750 బీదర్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్. నేను ఈ ట్రైన్ ఎండ్ టు ఎండ్ జర్నీ చేసిన బీదర్ నుంచి మచిలీపట్నం దాకా. నేను ఇంకా స్లీపర్లో ట్రావెల్ చేస్తున్నాను. నా కోచ్ వచ్చేసరికి S10. పదండి S10 వైపు వెళ్ళిపోదాం. మన ట్రైన్ బోర్డు బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మచిలీపట్నం నుంచి అయితే 12749, బీదర్ నుంచి అయితే 12750. ఇది మొత్తం ప్లాట్ఫామ్ 3 అండి. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా బీదర్లో ఫస్ట్ టైం ఈ ట్రైన్ ఎక్కబోతున్నారంటే కనుక మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్లాట్ఫామ్ 3 మొత్తం రెనోవేషన్లో ఉంది. సో అంత నడవడానికి వాటికి ఇబ్బంది ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి. మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ 3లో పెడతాడు ఇప్పుడు. అండ్ అటుపక్క వచ్చేసరికి బీదర్ CSMT బీదర్ ఎక్స్ప్రెస్. అది కూడా బీదర్ ఎక్స్ప్రెస్, కానీ అది ముంబైకి వెళ్తుంది. అది ఓన్లీ ఎక్స్ప్రెస్. మనది బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనది అనేది S10. పదండి S10 దగ్గరికి వెళ్ళిపోదాము. కోచ్ దగ్గరికి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడతాను. సో ఇదే మన S10 కోచ్. సో నాది వచ్చేసరికి సీట్ నెంబర్ 63 సైడ్లో ఏరు. సో కోచ్ అనేది నీట్గానే ఉంది. ప్రెసెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు చూడొచ్చు అంతా. S10 ఇదే నా కోచ్. ఎమర్జెన్సీ విండో వచ్చింది, సూపర్. అండ్ ఇంకో విషయం నేను మీకు బీదర్ ప్లాట్ఫామ్ గురించి చెప్పాలా. ప్లాట్ఫామ్కి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ముందు ఉంటుంది. సో వెనకాల AC వైపు కానీ ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో కాస్త ముందే రండి, ముందే వచ్చి ట్రైన్ ఎక్కండి. ఎందుకంటే నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ అక్కడ ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తొందరలోనే కన్స్ట్రక్ట్ అవుతుంది. కన్స్ట్రక్ట్ అయిపోతే కనుక ఇబ్బంది ఉండదు. అండ్ నేను చెప్పినట్టు మనం ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ జర్నీస్ చేస్తున్నాం. లైక్ బీదర్ నుంచి మచిలీపట్నం దాకా. సో ట్రైన్ 7:35కి ప్లాట్ఫామ్ నెంబర్ 3 బీదర్ నుంచి డిపార్ట్ అవుతుంది. డిపార్ట్ అవ్వగానే నేను మిగతా విషయాలు చెప్తాను. స్టే ట్యూన్డ్. షార్ప్ 7:35కి మనం అన్నది బీదర్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి మరో కొత్త జర్నీతో ఈ వ్లాగ్ మొత్తం చూడండి, బాగుంటుంది. సో బీదర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది జహీరాబాద్ స్టేషన్లో. ఈ ట్రైన్ వచ్చేసరికి డైలీ రన్నింగ్ ట్రైన్ యాక్చువల్గా. సో ఎవ్రీడే లైక్ ఈవినింగ్ 7:35కి మనకి బీదర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 6:20కి మనం అనేది మచిలీపట్నంకి రీచ్ అయిపోతాము. సో చూస్తున్నారు కదా, బీదర్ స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ రెనోవేషన్లో ఉంది యాక్చువల్గా, అప్గ్రేడేషన్ కూడా. సో నెక్స్ట్ టైం మళ్ళీ నేను బీదర్ నుంచి వ్లాగ్ చేసే టైం కల్లా ఈ స్టేషన్ మొత్తం అప్గ్రేడ్ అయిపోతుందని అనుకుంటున్నాను. లాతూర్ బీదర్ ఎక్స్ప్రెస్. అది వీక్కి 3 days బీదర్ నుంచి వెళ్తుంది CSMTకి. 3 days వచ్చేసరికి 4 days వచ్చేసరికి మనకి లాతూర్ నుంచి, అంటే బీదర్ దాటిన తర్వాత లాతూర్ అనే ఒక స్టేషన్ ఉంటుంది. లాతూర్ నుంచి CSMTకి వెళ్తుంది ఆ ట్రైన్. బాయ్ బాయ్ బీదర్, మళ్ళీ కలుద్దాం. ఇది నా సెకండ్ జర్నీ బీదర్ స్టేషన్ నుంచి. ఎంతమంది బీదర్ నుంచి వ్లాగ్ చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా. బీదర్ నైట్ టైం వ్యూ మొత్తం ఇట్లా ఉంటుంది సిటీది.
యాక్చువల్గా బీదర్ నుంచి వికారాబాద్ రూట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా డే టైం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ రూట్ నాకైతే భలే నచ్చుతుంది. సో మన ట్రైన్ వచ్చేసరికి లైక్ బీదర్ నుంచి స్టార్ట్ అయ్యి జహీరాబాద్, వికారాబాద్, తర్వాత లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్ మీదుగా జనగాం, వరంగల్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడలో మన ట్రైన్కి లోకో రివర్సల్ అవుతుంది. విజయవాడ నుంచి మన ట్రైన్ డైవర్ట్ అయ్యి టువర్డ్స్ భీమవరం వైపు నుంచిగా గుడివాడ, అంతేనా, గుడివాడ వైపుగా మన ట్రైన్ అనేది మచిలీపట్నంకి రేపు మార్నింగ్ 6:20కి చేరుకుంటుంది. ఎంతమంది ఈ ట్రైన్లో ట్రావెల్ చేశారు? ఈ ట్రైన్ చాలా ఫేమస్ యాక్చువల్గా. అంటే లైక్ చెప్పాలంటే లైక్ మీకు ఎట్లా చెప్పచ్చు, సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్ బోర్డ్ చేసేటప్పుడు చాలామంది ఉంటారు. సికింద్రాబాద్లో ఇదివరకు అయితే ఈ ట్రైన్ సికింద్రాబాద్ దాకే ఉండేది. కాకపోతే సికింద్రాబాద్లో ప్లాట్ఫామ్స్ అవేమి లేకపోవటం మూలాన ఈ ట్రైన్ని మనకి బీదర్ నుంచి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అని మీరు చూడొచ్చు, బీదర్లో ఎక్కిన వాళ్ళు ఎక్కువ మంది అయితే లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు ఈ ట్రైన్లో. సో నేను మీకు జహీరాబాద్ వచ్చినప్పుడు చూపిస్తాను. సో మనం ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ జహీరాబాద్ స్టేషన్కి రీచ్ అవ్వబోతున్నాము. స్టేషన్ అవుటర్ దగ్గరలో ఉన్నాము. మనం కరెక్ట్గా ట్రైన్కి మిడిల్లో ఉన్నాం. యాక్చువల్గా మన ట్రైన్ వచ్చేసరికి ఇటుపక్క కూడా ఏదో ట్రైన్ ఉంటుంది, చూద్దాం ఏం ట్రైన్. రెండు ట్రైన్లు ఉన్నాయి. ఒకటైతే గూడ్స్, అది కన్ఫామ్గా చెప్తా. ఇంకోది ఏదో ఎక్స్ప్రెస్ అనుకుంటా. అదేమో ఎక్స్ప్రెస్ మరి మనకి తెలియట్లేదు. చూద్దాం దగ్గరికి వెళ్తే కనిపిస్తుందో లేదో. వ్యాప్ 7తో ఉంది. ఎస్, అదేదో ఎక్స్ప్రెస్. కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ జహీరాబాద్లో. ఇదిగోండి జహీరాబాద్ స్టేషన్ మనం అయితే రీచ్ అయిపోయాము. క్రౌడ్ బాగానే ఫుల్ అవుతున్నారు ఇక్కడ. 8:05 టైం అన్నది. సో 32 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ జహీరాబాద్ రైల్వే స్టేషన్కి ఇచ్చాము. స్టేషన్ కోడ్ ZB. ఇక్కడ మన ట్రైన్కి కేవలం 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. జహీరాబాద్ దాటిన తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది వికారాబాద్లో. సో మన ట్రైన్ వచ్చేసరికి ఇంకా LHBకి అప్గ్రేడ్ కాలేదు, ఇంకా ICFతోనే రన్ అవుతుంది. సో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 110 km/h మాత్రమే ఉండబోతుంది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే లైక్ ఈ ట్రైన్లో మన సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా 582 కిలోమీటర్స్ అన్నది ట్రావెల్ చేస్తాము. సో మన ట్రైన్కి కూడా సిగ్నల్ ఇచ్చేశారు. సో జహీరాబాద్ తర్వాత మనం వెళ్ళి ఆగేది వికారాబాద్లో. సో పదండి జహీరాబాద్ డిపార్చర్ చూపిస్తాను నేను మీకు. అండ్ ఇంకా ఈ ట్రైన్ గురించి చాలా విశేషాలు చెప్పాలి. జహీరాబాద్ నుంచి డిపార్ట్ అయిపోతున్నాం మనం. అటు పక్క మొత్తం జహీరాబాద్ ఊరు. స్టేషన్ దాటంగానే అటు పక్క ఏం లేదు యాక్చువల్లీ, మొత్తం అంతా ఖాళీ ప్లేస్. దిగి వెళ్ళిపోవచ్చు. టికెట్లు కూడా ఎవరు చూడరేమో ఇక్కడ. నైట్ సో మ్యాక్సిమం చూపించడానికి ప్రాబ్లమ్ ఉంటేనే నైట్ జర్నీస్లో ఏం కనిపించవు ఎక్కువగా. వికారాబాద్కి దగ్గరలో ఉన్నాం మనం. వికారాబాద్ అరైవల్ చూపిస్తాను నేను మీకు, చూడండి. ఈ రైట్ సైడ్ లైన్ అయితే కనిపిస్తుంది చూసారా మీకు. ఈ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ ముంబై నుంచి వచ్చే లైన్, అంటే వాడి, గుల్బర్గా, కాలాబుర్గా, సోలాపూర్ అటు నుంచి వచ్చే లైన్. సో అందుకే వికారాబాద్ జంక్షన్ అంటారు యాక్చువల్లీ. మనం అన్నది బీదర్ లైన్ నుంచి వస్తున్నాము. సో వికారాబాద్కి అరైవల్ అవుతున్నాం. నేను మీకు స్టేషన్ చూపిస్తాను అరైవల్, చూడండి. మళ్ళీ ప్లాట్ఫామ్ అటుపక్క వస్తుంది, ఇటుపక్క మళ్ళీ ఏదో ట్రైన్ ఉంది వికారాబాద్లో. అదేం ట్రైన్ చూద్దాము.
మనం ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2 వైపు వెళ్తాం. వికారాబాద్కి మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ప్లాట్ఫామ్ 1లో ఏదో ట్రైన్ ఉంది. ఎస్, లాతూర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్. అది మనకన్నా ముందు చాలాసేపు బ్యాక్ వికారాబాద్ అది బీదర్ నుంచి బయలుదేరింది, కానీ ఇంకా వికారాబాద్లోనే ఉంది యాక్చువల్గా ఆ ట్రైన్. ఇదే ట్రైన్ బీదర్ యశ్వంత్పూర్తో రైట్ షేర్ అవుతుంది. నేను ఈ బీదర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ చేశాను, మన ఛానల్లో లైవ్ ఉంది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ఆ జర్నీ చాలా బాగుంటుంది. సో మనం అన్నది వికారాబాద్కి వచ్చేసాము. ఇక్కడ కూడా బోట్ చేసేటప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు. అంటిల్ సికింద్రాబాద్ ఎక్కువ మంది ఈ ట్రైన్కి బోట్ చేయరు. వికారాబాద్ రైల్వే స్టేషన్ కూడా మొత్తం రెనోవేషన్లో ఉంది, మీరు చూడొచ్చు. అన్నీ అప్గ్రేడ్ అవుతున్నాయి స్టేషన్స్ అన్నీ. సో 91 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది వికారాబాద్ జంక్షన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ VKB. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో నేను మీకు చూపించా కదా లాతూర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ అన్నది. సో మన ట్రైన్కి ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. వికారాబాద్ దాటిన తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది లింగంపల్లి. అండ్ ఇక్కడ మన ట్రైన్కి లైక్ స్టేషన్లో స్టాల్స్ అవి ఉన్నాయి, మీకు బిస్కెట్లు వాటర్ ఇట్లాంటివి దొరికేస్తాయి. కాకపోతే ఫుడ్ అనేది ఎక్కువ ఏం దొరకట్లేదు ఇక్కడ. ఫుడ్ అంతా మీకు వచ్చేసరికి లైక్ సికింద్రాబాద్ లింగంపల్లిలో దొరుకుతుంది. ఈ ట్రైన్కి ప్యాంట్రీ కార్ లేదు, అదొక పెద్ద మైనస్. సో సైడ్ ప్యాంట్రీ నుంచే ఫుడ్ అంతా మనం తీసుకోవాలా. సైడ్ ప్యాంట్రీ కూడా ఇంతవరకు అయితే ఏం రాలేదు, మొత్తం సికింద్రాబాద్లోనే వస్తుంది. సో ఎవరైనా ట్రావెల్ చేస్తే కనుక ఫుడ్ అన్నీ క్యారీ చేసుకుంటూనే చెప్తాను నేను మీకు. సో వికారాబాద్ దాటిన తర్వాత లింగంపల్లి సికింద్రాబాద్ నేను మీకు అవి కూడా చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ఇదిగోండి, ఇట్లాంటి చిన్న చిన్న స్టాల్స్ అయితే మల్టీపర్పస్ స్టాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వికారాబాద్లో. మీకు ఇక్కడ బిస్కెట్స్, కేక్స్, చిప్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ లాంటివి దొరికేస్తాయి. బట్ మేజర్ ఫుడ్ లాంటివి అయితే ఏం దొరకవు. మన ట్రైన్లో ప్యాంట్రీ లేదు, మళ్ళీ చెప్తున్నాను. సో ఎవరైనా ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తే కనుక ఫుడ్ క్యారీ చేసుకోమనే చెప్తాను. సైడ్ ప్యాంట్రీ ఉంటుంది, బట్ ఫుడ్ ఎలా ఉంటుంది గ్యారంటీ లేదు. సో వికారాబాద్ నుంచి మనం అయితే డిపార్ట్ అయిపోతున్నాము. అది వచ్చేసరికి లైక్ సికింద్రాబాద్ సాయినగర్ షిరిడి, సికింద్రాబాద్ దర్భంగా ఎక్స్ప్రెస్ వికారాబాద్లో సైడింగ్లో పెట్టారు. సో చాలా ట్రైన్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. మనకి మీరు ఇట్లానే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటే నేను ఆ ట్రైన్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈసారి కొద్దిగా పెద్ద జర్నీస్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ అహ్మదాబాద్ వైపు, దానాపూర్, అటు సైడ్ ఢిల్లీ, లేదా ఇటుపక్క మైసూర్, మ్యాంగ్లూర్ అటు సైడ్ అంతా వెళ్దాం అనుకుంటున్నాను. సో చూద్దాము, మీరు సపోర్ట్ చేస్తే కనుక అట్లానే చేసుకుంటూ వెళ్తాను నేను ఇంకా. సో ప్లీజ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వికారాబాద్ తర్వాత మనం వెళ్ళి ఆగేది లింగంపల్లి. సో నేను మీకు లింగంపల్లి అరైవల్ అండ్ డిపార్చర్ అన్నీ కూడా చూపిస్తాను. నైట్ టైం కాబట్టి ఎక్కువ స్టేషన్సే చూపిస్తున్నాను మీకు. ఎర్లీ మార్నింగ్ నేను మీకు విజయవాడ నుంచి మళ్ళీ చూపించడానికి ఎక్కువ ప్రయత్నిస్తాను. WAG 9HC వికారాబాద్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాము. సో మనం అన్నది లింగంపల్లికి దగ్గరలో ఉన్నాము. లింగంపల్లి స్టేషన్కి ఎనీ టైం ఎంటర్ అవ్వచ్చు. అదిగోండి లోకల్ ట్రైన్స్ చూడొచ్చు, హైదరాబాద్ లోకల్ ట్రైన్స్. ఇది లింగంపల్లి సైడింగ్, ట్రాక్ మెయింటెనెన్స్, కోచ్ మెయింటెనెన్స్ సైడింగ్ ఇదంతా. ఇప్పుడు నైట్ టైం ట్రైన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి ఏం లేవు. లింగంపల్లి రైల్వే స్టేషన్ ఎంటర్ అవుతున్నాము. సారీ, నా గొంతు బాగోకపోతే, నాకు కొద్దిగా ఫీవర్ ఉంది 2-3 డేస్ నుంచి, అందుకని గొంతు సరిగ్గా లేకపోతే ఏమనుకోవద్దు. సో ఇక్కడ ఏదో ట్రైన్ ఉంది, అదేం ట్రైనో చూద్దాం. నాకు తెలిసి జన్మభూమి అనుకుంటున్నాను నేనైతే. ఎస్, జన్మభూమి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి లింగంపల్లికి వచ్చింది. మనం అన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఎంటర్ అయ్యాం లింగంపల్లికి. సో ఓవరాల్ దాకా ఇక్కడ దాకా మనం అన్నది 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి లైక్ సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా 17 స్టేషన్స్ కవర్ చేస్తుంది. అండ్ సోర్స్ డెస్టినేషన్ తీసేస్తే కనుక 15 స్టేషన్స్లో ఆగుతుంది. లింగంపల్లి స్టేషన్ కూడా LPI. ఇక్కడ ట్రైన్కి కేవలం 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. లింగంపల్లి తర్వాత మనం వెళ్ళి డైరెక్ట్గా ఆగే సికింద్రాబాద్. సో
సో ఈ బీదర్ టు మచిలీపట్నం ట్రైన్ ఎంత డిమాండ్ ఉంది అంటే దీనికి ఒక అడిషనల్ కోచ్ యాడ్ చేస్తారు సికింద్రాబాద్లో, SE1 అని చెప్పి. సో ఇప్పుడే లింగంపల్లి అనౌన్స్మెంట్ ఇచ్చారు, SE1 కోచ్ అనేది సికింద్రాబాద్లో యాడ్ అవుతుంది. సో ఎవరైనా ఆ కోచ్లో వాళ్ళు ఉంటే కనుక మీరు స్లీపర్లో ఎక్కేసేయండి, సికింద్రాబాద్లో ఆ కోచ్కి మూవ్ అవ్వచ్చు అని చెప్పి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ట్రైన్ ఎంత డిమాండ్ ఉందని చెప్పి. సో లింగంపల్లి దాటిన తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది డైరెక్ట్గా సికింద్రాబాద్లో. అనౌన్స్మెంట్ విన్నారు కదా, లింగంపల్లి రైల్వే స్టేషన్. ఏం లేవు ప్లాట్ఫామ్ 2లో మనకి యాక్చువల్గా తినడానికి అయితే ఏమీ లేవు. మళ్ళీ చెప్తున్నా, వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేసుకోండి, ఎందుకంటే ఫుడ్ గిడ్డు ఏమీ లేవు. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఏదో ట్రైన్ వెళ్తుంది, WAG 9తో, కాజీపేట్ హదబ్సార్ ఎక్స్ప్రెస్ అంట. ఓకే, హదబ్సార్ అనేది పూణేకి ఒక సపోర్టింగ్ స్టేషన్ యాక్చువల్లీ. సో ఈ ట్రైన్ కాజీపేట్ నుంచి హదబ్సార్కి వెళ్తుంది, పూణేకి సపోర్టింగ్ స్టేషన్ అది. పూణే నుంచి ఒక 5 to 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. లింగంపల్లి నుంచి మనం డిపార్ట్ అయిపోతున్నాము. లింగంపల్లి తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగే సికింద్రాబాద్ డైరెక్ట్గా. బాయ్ బాయ్ లింగంపల్లి. సో ఈ వ్లాగ్ చేయడానికి నేను ఇక్కడ నుంచి బీదర్కి వెళ్ళి, బీదర్ నుంచి మళ్ళీ ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ నేను 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ అదే 140 కిలోమీటర్స్ కవర్ చేసుకుంటూ ఈ వ్లాగ్ చేసుకుంటూ వస్తున్నాను. కాకపోతే జనరల్గా నాకు ఎండ్ టు ఎండ్ జర్నీస్ చేయడమే ఇష్టము, మిడిల్ జర్నీస్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే మిడిల్ జర్నీస్లో ఆ మజా రాదు, మధ్యలో దిగిపోతే. ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తే ఆ మజా బాగుంటుంది. అందుకని నేను ఎక్కువ ఎండ్ టు ఎండ్ జర్నీస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంకా నేను మీకు ఆల్రెడీ మన కమ్యూనిటీలో పెట్టా కదా, ఇంకా నెక్స్ట్ ఏం ట్రైన్స్ రాబోతున్నాయి అన్నది, ఆ ట్రైన్ జర్నీస్ అన్నీ రాబోతున్నాయి. సో వెయిట్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. మ్యాక్సిమం అన్ని ట్రైన్స్ టికెట్స్ కన్ఫర్మేషన్లో ఉన్నాయి, కన్ఫర్మ్ అయిపోయినాయి కూడా. సో చూడండి. గూడ్స్ యార్డ్ మొత్తం లైక్ మన సనత్ నగర్ దగ్గర మొత్తం గూడ్స్ అన్లోడింగ్ లోడింగ్ చాలా వరకు ఇక్కడే జరుగుతుంది. మన ట్రైన్ టోటల్గా 3 స్టేట్స్ని టచ్ చేస్తుంది, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర. కర్ణాటకలో స్టార్ట్ అయ్యి తెలంగాణలో జర్నీ చేసి ఆంధ్రాలో ఎండ్ అవుతుంది. సో మనం అన్నది బేగంపేట రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము స్లోగా. ఇక్కడైతే యాక్చువల్గా అఫీషియల్ స్టాప్ అయితే ఏం లేదు, చూద్దాం ఆగుతుందో వెళ్ళిపోతుందో అన్నది. సో మన ట్రైన్కి జనరల్గా అయితే సికింద్రాబాద్లో లైక్ 5 minutes స్టాప్ ఉంటుంది, కానీ ఇవాళ సికింద్రాబాద్లో ట్రైన్ ఒక 10 to 15 minutes ఆగుతుంది. ఎందుకంటే ఒక అడిషనల్ కోచ్ అనేది ట్రైన్ బ్యాక్కి అటాచ్ అయిపోతున్నారు, SE1. చెప్పా కదా ఈ ట్రైన్కి ఎంత డిమాండ్ ఉందో మీకు అర్థమైపోవచ్చు. అండ్ ఈ ట్రైన్ ఈ రూట్లో చాలా ప్రెస్టీజియస్ ట్రైన్, అండ్ దీనికి దాన్ని ఏమంటారు, ప్రయారిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తారు. అదే కాకుండా ఈ ట్రైన్ ఇనీషియల్గా అయితే సికింద్రాబాద్ దాకే రన్ అయ్యేది, మచిలీపట్నం సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అనేటోళ్ళు. తర్వాత దీన్ని బీదర్ దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి దీని పేరు బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కింద పెట్టారు. సో మనం బేగంపేట స్కిప్ చేస్తాము, టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు అయితే వెళ్ళిపోతున్నాము. నేను సికింద్రాబాద్ అరైవల్ మీకు చూపిస్తాను. సికింద్రాబాద్ తర్వాత మన ట్రైన్ లాగే జన్గాం, కాజీపేట అదంతా. సో అవన్నీ నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కాబట్టి మ్యాక్సిమం కాసేపు పడుకుంటాను. మళ్ళీ ఎక్కడ మెలకు వస్తే అక్కడ నుంచి వ్లాగ్ అనేది చేయడం స్టార్ట్ చేస్తాను. బ్యూటిఫుల్ కర్వ్ తీసుకుంటాను చూడండి.
163 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి రీచ్ అయ్యాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఎస్సీ. ఇక్కడ ట్రైన్కి 5 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సికింద్రాబాద్లో ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు, చూడొచ్చు మీరు. ఫుల్ క్రౌడ్ సికింద్రాబాద్లో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం అన్నది కొండపల్లి స్టేషన్కి రీచ్ అయ్యాము. సో టైం వచ్చేసరికి మార్నింగ్ 4:40 అవుతుంది. ఈ పాటికి విజయవాడలో ఉండాలి, కానీ కొండపల్లిలో ఉన్నాము. ట్రైన్ అనేది 1.5 hours లేట్గా రన్ అవుతుంది. సో కొండపల్లికి ఇప్పుడే రీచ్ అయ్యాము. కొండపల్లి తర్వాత విజయవాడకి రీచ్ అవుతాము. నేను మీకు చూపిస్తాను. నైట్ నేను సికింద్రాబాద్ పడుకుని పోయాను యాక్చువల్లీ. సో కొండపల్లి నుంచి డిపార్ట్ అయిపోయాం మనం. సో ఓవరాల్గా మనం ఇప్పుడు దాకా 496 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. సో నెక్స్ట్ కొండపల్లి తర్వాత మనం వెళ్ళి ఆగేది విజయవాడలో. సో విజయవాడ నేను మీకు రీచ్ అవ్వగానే చూపిస్తాను. కొండపల్లి నుంచి విజయవాడ కేవలం 16 కిలోమీటర్లు మాత్రమే. సో చూద్దాం ఎప్పుడు రీచ్ అవుతుంది అన్నది. విజయవాడ నుంచి మేము డిపార్ట్ అయిపోతున్నాము. మళ్ళీ పడుకుని పోయా, సారీ అవైలబుల్ అవి చూపించలేకపోయాను. పక్కన ఉన్నది రత్నాచల్ ఎక్స్ప్రెస్. విజయవాడ దాటిన మన ట్రైన్ లాగే గుడివాడ. బాయ్ బాయ్ విజయవాడ. విజయవాడ ప్లాట్ఫామ్ వెళ్ళాము యాక్చువల్గా. పినాకిని ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1లో షంట్ చేస్తున్నారు. మన పినాకిని ఎక్స్ప్రెస్ చేసాము, మన ఛానల్లో ఉంది. చూడలేదు ఉంటాను, ఖచ్చితంగా చూడండి. సో మనం అన్నది హౌరా లైన్ స్కిప్ చేసి, అంటే విశాఖపట్నం లైన్ స్కిప్ చేసి టువర్డ్స్ భీమవరం, నర్సాపూర్, మచిలీపట్నం వెళ్ళే లైన్కి డైవర్ట్ అవుతాం. చూపిస్తాను. కోచ్ మెయింటెనెన్స్ యార్డ్ విజయవాడ. సాతవాహన ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది షంట్ అయ్యటానికి విజయవాడలోకి. ఈ 3 ట్రైన్స్ రత్నాచల్, పినాకిని, సాతవాహన ఒక 5 minutes గ్యాప్లో డిపార్ట్ అవుతాయి యాక్చువల్గా.
మన ట్రైన్ కోచ్ కంపోజిషన్ చెప్పలేదు కదా. SLR, జనరల్, H1, H2 అంటే HA1, HA2 అంటే ఫస్ట్ ఏసీ కమ్ ఏసీ 2 టైర్ 2 ఉంటాయి. ఏసీ 2 టైర్ కంపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. థర్డ్ ఏసీ 3 ఉంటాయి. స్లీపర్ 14 ఉంటాయి. వెనకాల మళ్ళీ 2 జనరల్ ఉంటాయి. తర్వాత మళ్ళీ SLR, మొత్తం 24 కోచెస్తో మన ట్రైన్ అనేది రన్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ విజయవాడ వైబ్స్ భలే ఉంటాయి. ఎంతమంది విజయవాడ నుంచి వ్లాగ్ చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారా, మళ్ళీ మనం ట్రాక్ మారుతున్నాము. ఎందుకంటే మనం అనేది టువర్డ్స్ మచిలీపట్నం వైపు వెళ్ళాలి కాబట్టి ట్రాక్ మారాల్సి వస్తుంది. ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం విశాఖపట్నం హౌడా వైపు వెళ్ళిపోతాము. నాకు ఈ ట్రైన్ టికెట్ స్లీపర్ క్లాస్లో ఎండ్ టు ఎండ్ జర్నీ వచ్చేసరికి 408 రూపీస్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ పడింది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కవర్ తీసుకుంటే ఆ జనరల్ 2 ముందు ఇంజిన్ దగ్గర నుంచి చూసారు. ఫస్ట్ కోచ్ అది SE1 కోచ్. యాక్చువల్గా మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. అది సికింద్రాబాద్లో అటాచ్ చేశారు ఈ ట్రైన్ డిమాండ్కి. విజయవాడ సిటీ అంత ప్రశాంతంగా ఉంది ఎర్లీ మార్నింగ్. మధురా నగర్ స్కిప్ చేస్తున్నాము. ఒకప్పుడు ఇది జస్ట్ సింగిల్ ట్రాక్ చిన్న స్టేషన్ అండి మధురా నగర్. ఇప్పుడు దీన్ని కూడా బాగా డెవలప్ చేసి డబుల్ ట్రాక్ చేసి ఒక 3 ప్లాట్ఫామ్స్ చేశారు మధురా నగర్ స్టేషన్ని కూడా. విజయవాడస్ మోస్ట్ ఫేమస్ BRTS రోడ్. ఆ BRTS రోడ్కి 3 కిలోమీటర్స్ వెళ్తే నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. వాటర్ ఫ్లో ఇంకా బాగానే ఉంది. హై స్పీడ్ యాక్షన్తో మనం రామవరంపాడు రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము.
బ్యూటిఫుల్ గ్రీనరీ. సో నైట్ వచ్చేసరికి మనం లైక్ సికింద్రాబాద్ తర్వాత జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మదిర ఈ స్టేషన్స్ అన్నీ స్కిప్ చేయడం జరిగింది. గ్రీనరీ భలే ఉంది. అండ్ ట్రైన్ ఫుల్ ఆన్ స్పీడ్లో వెళ్తుంది చూడండి. అసలు నాన్ స్టాప్. ఎర్లీ మార్నింగ్ వైబ్సే వేరప్ప. గుడివాడ. సో మనం గుడివాడకి రీచ్ అయిపోతున్నాము. ప్లాట్ఫామ్ అటువైపు వచ్చింది, దిగేటోళ్ళు చాలామంది ఉన్నారు, అందుకే చూపించలేకపోతున్నాను. సో వెల్కమ్ టు గుడివాడ జంక్షన్, స్టేషన్ కోడ్ GDV. గుడివాడని జంక్షన్ ఎందుకంటే తెలుసు కదా, ఒకటి వచ్చేసరికి టువర్డ్స్ మన విజయవాడ నుంచి వచ్చిన లైన్, ఇంకోటి మచిలీపట్నం వైపు వెళ్ళేది, ఇంకోటి భీమవరం వైపు వెళ్ళేది, అందుకే గుడివాడని జంక్షన్ అంటారు. మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం ప్లాట్ఫామ్ 1కి వచ్చాము. ఇక్కడ కేవలం 2 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. గుడివాడ తర్వాత మనం అన్నది టువర్డ్స్ ఇటు వెళ్ళిపోతాము, ఏంటంటే మచిలీపట్నం రూట్లోకి. సో గుడివాడ స్టేషన్ నుంచి మనం డిపార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం వెళ్ళేది మచిలీపట్నం లైన్లోకి డైవర్ట్ అవుతాము. అది కొంచెం దూరంగా మీరు చూడొచ్చు. మన ఇంజిన్ అన్నది, ట్రైన్ అన్నది మచిలీపట్నం ట్రాక్లోకి మూవ్ అయిపోతుంది. సో స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం భీమవరం వైపు వెళ్ళిపోతాం, భీమవరం నరసాపూర్ వైపు వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం అన్నది టర్న్ తీసుకుని మచిలీపట్నం వైపు వెళ్తున్నాము. సో అందుకని గుడివాడని జంక్షన్ అంటారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ. గుడ్లవల్లేరు మనకి ఇక్కడ కూడా స్టాప్ ఉంది, కేవలం 1 minute మాత్రం ఆగుతుంది. గుడ్లవల్లేరు తర్వాత మన ట్రైన్కి ఇంకొక స్టాప్ ఉంది, పెదన, ఆ తర్వాత మచిలీపట్నం. సో రఫ్లీ ఇంకో 20 kilometers మనం మచిలీపట్నం రీచ్ అయిపోతాము. ఓవరాల్గా జర్నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బాగుంది. ట్రైన్ అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ లేట్ ఉంటారా, ఇంకా ఇండియన్ రైల్వేలో లేట్ కామనే కదా, ఒక 1/2 hour 45 minutes లేట్ అనేది మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో ఈ ట్రైన్ అయితే నేను సజెస్ట్ చేస్తాను మచిలీపట్నంకి వచ్చేటోళ్ళకి. డైరెక్ట్ కనెక్టివిటీ చాలా బాగుంది.
ఈ బిల్డింగ్లో అసలు ఎవరిని ఉంటున్నారా? ఎవ్వరు లేరు, అన్నీ అబాండెంట్. కరెక్ట్ ఆపేశారండి ఇవన్నీ. ఒకటో రెండో ఇంట్లో ఉంటున్నట్టున్నారు, మిగతా అన్ని చోట్ల అయితే లేరు. ఇదిగోండి ఈ 2 ఇల్లు తాళాలు ఉన్నాయి, మిగతా అంతా ఖాళీ. ఎవరు ఉందాం అనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. ఫైనల్లీ మచిలీపట్నంకి అరైవ్ అయిపోతున్నాం మనం. ఒక 45 మినిట్స్ డిలేతో 6:20కి రావాలా, మనం 7:10కి వచ్చాము. 50 మినిట్స్ వేసుకోండి. వెల్కమ్ టు మచిలీపట్నం, స్టేషన్ కోడ్ MTM. ఎంతమంది మచిలీపట్నం నుంచి వ్లాగ్ చూస్తున్నారు? నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.